Hi friends, welcome to the Telugu notice board. Today notice is the FCI Food Corporation of India లో జాబ్స్ 2021 లో రిలీజ్ అయ్యాయి. ఈ జాబ్స్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, one of the largest public sector undertaking ensure the food security of the nation, invites online applications for the under mentioned posts of assistant general manager and general administrator and technical accounts law and medical officer in its office spread all over the country from eligible candidates who fulfill the prescribed eligibility criteria. అంటే వీళ్ళు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కింద ఏదైతే ప్రిస్క్రైబ్డ్గా మనకి ఇచ్చారో దానికి సంబంధించిన క్యాండిడేట్స్ మాత్రమే కావాలని చెప్పి కోరుతున్నారు. వచ్చేసి పోస్టులు డివైడ్ చూసుకుంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వచ్చేసి దీనికి పే స్కేల్ 60,000 నుంచి 1,80,000 వరకు ఉంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి యాజ్ అండ్ డేట్ 1/1/2021 వరకు వచ్చి 30 ఏజ్ ఉండాలి. పక్కనే మనకు రిజర్వేషన్స్ కూడా ఇచ్చారు, క్లియర్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వచ్చేసి దీనికి శాలరీ పే స్కేల్ వచ్చేసి 60,000 నుంచి 1,80,000 వరకు ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మాత్రం 28 ఉంది దీనికి కూడా. దీనికి వచ్చేసి పక్కనే రిజర్వేషన్ ఇచ్చారు, చూసుకోవచ్చు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి వచ్చేసి సేమ్ శాలరీ ఉంది, వీళ్ళకి కూడా సేమ్ ఏజ్ వచ్చేసి 28. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వచ్చేసి సేమ్ శాలరీ ఉంది, వీళ్ళకి మాత్రం ఏజ్ లిమిట్ ఎక్కువగా ఉంది 33 వరకు. పక్కన వీరికి కూడా రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్, వీరికి పే స్కేల్ వచ్చేసి 50,000 నుంచి 1,60,000 వరకు ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి వీళ్ళకి 35 ఉంది, వీరికి కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి, పక్కనే ఉన్నాయి ఇచ్చారు. మొత్తానికైతే టోటల్గా వచ్చేసి పోస్టులు మనకు 89 ఉన్నాయి. సో వీటికి అప్లికేబుల్ అయ్యేవారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, దీనికి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి తీసుకోబడింది అయి ఉండాలి. అది వచ్చేసి నెక్స్ట్ బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఉండాలి, లాలో నుంచి 55 మార్క్స్ వచ్చేసి పర్సంటేజ్ ఉండాలి కంపల్సరీ. SC ST హ్యాండిక్యాప్స్ వాళ్ళకు వచ్చేసి 50% ఉంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి వచ్చేసి టెక్నికల్లో ఉండాలి, BSc ఇన్ అగ్రికల్చర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమం 55% మార్క్స్ ఉండాలి. లేదా బీటెక్ డిగ్రీ వచ్చేసి BE డిగ్రీ ఇన్ ఫుడ్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, దీనికి కూడా 55% ఉండాలి. ఆర్ బీటెక్ డిగ్రీ BE డిగ్రీ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ ఫుడ్ టెక్నాలజీ ఆర్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఆర్ ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ ఆర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్ ఫుడ్ ప్రిజర్వేషన్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ ఇన్స్టిట్యూషన్ అప్రూవ్డ్ బై ద యాక్టివేట్ విత్ మినిమం 55% మార్క్స్ ఉండాలి ఇందులో కూడా. అండ్ బీటెక్ డిగ్రీ BE డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ అప్రూవ్డ్ బై ద AICTE విత్ మినిమం 55% మార్క్స్ ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి బీటెక్ డిగ్రీ ఆర్ BE డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ ఆర్ ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ ఆర్ బయోకెమికల్ ఇంజనీరింగ్ ఆర్ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్. సేమ్ ఇందులో కూడా 55% మార్క్స్ కంపల్సరీ అడుగుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ఇతను వచ్చేసి ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనగా CA చదివి ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఆర్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియా, ఇది క్వాలిఫికేషన్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ లా, ఫుల్ ద డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ అయి ఉండాలి, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు, ప్రాక్టీస్ చేసి ఉండాలని చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్, వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి MBBS రిజిస్టర్డ్ అండ్ కంప్లీటెడ్ ద ప్రిస్క్రైబ్డ్ హౌస్ సర్జరీ, ఎయిదర్ కంప్లీటెడ్ ద internship in 1962 or undergone interment and compulsory surgery for a period of 1 year, rotary house surgery for 1 year. Experience వచ్చేసి వీళ్ళకి 3 years experience in a organized medical institution, preferably in a labor organization. నెక్స్ట్ వచ్చేసి ప్యాటర్న్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్. పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జనరల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 180, దీనికి టైం వచ్చేసి మనకు 2.5 hours ఇచ్చాడు. ప్యాటర్న్ వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ కన్సిస్టింగ్ ఆఫ్ రీజనింగ్, డేటా అనాలిసిస్, న్యూమరికల్ అబిలిటీ 45 క్వశ్చన్స్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ 45 క్వశ్చన్స్ ఉంటాయి.
నెక్స్ట్ మేనేజ్మెంట్ అండ్ ఎథిక్స్ 45 క్వశ్చన్స్ ఉంటాయి. అగ్రికల్చర్ ఎకనామీ అండ్ కంప్యూటర్ అవేర్నెస్ వచ్చేసి 45 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అండ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అకౌంట్స్ అండ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లా అండ్ మెడికల్ ఆఫీసర్, ఈ మూడింటికి సేమ్ ఉంది. దీనికి వచ్చేసి 180 మార్క్స్ ఉన్నాయి. టైం వచ్చేసి 2.5 hours ఉంది. ఫస్ట్ వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ కన్సిస్టింగ్ ఆఫ్ రీజనింగ్, డేటా అనాలిసిస్, న్యూమరికల్ అబిలిటీ 30 క్వశ్చన్స్ ఉంది. జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ 30 క్వశ్చన్స్ ఉన్నాయి. మేనేజ్మెంట్ అండ్ ఎథిక్స్ 30 క్వశ్చన్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ ఎకనామీ, కంప్యూటర్ అవేర్నెస్ 30 క్వశ్చన్స్ ఉన్నాయి. రిలవెంట్ డిసిప్లిన్ వచ్చేసి 16 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మార్క్స్ గురించి ఇచ్చాడు. జనరల్ యాప్టిట్యూడ్ వచ్చేసి 180 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. విల్ క్యారీ ఈచ్ వన్ 1 మార్క్. పేపర్ విల్ క్యారీ మ్యాక్సిమం 180 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఈచ్ క్యారీ 0.5 మార్క్స్. అండ్ రిలవెంట్ టెక్నికల్ డిసిప్లిన్కి వచ్చేసి 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈచ్ పేపర్ విల్ క్యారీ మ్యాక్సిమం 180 మార్క్స్. నెగిటివ్ మార్క్స్ వచ్చేసి ఏం లేవు. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ వైజ్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చాడు మనకు. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అమరావతి, విజయవాడ ఉంది. ఇంకా అన్ని స్టేట్లో అన్నీ ఇచ్చాడు, మనకు అవన్నీ అవసరం లేదు. అండ్ తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ సెంటర్ ఇచ్చాడు మనకి. ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్, డీటెయిల్ గైడ్లైన్స్, ప్రొసీజర్స్ ఫర్ అప్లికేషన్, రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీజ్, డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్ క్లియర్గా ఉండాలి. క్యాండిడేట్స్ కెన్ అప్లై ఓన్లీ ఫ్రమ్ 1/3/21 స్టార్టింగ్ డేట్, అది ఎండింగ్ డేట్ వచ్చేసి 31/3/2021 వరకు ఇచ్చాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్కి మనకి ఇంపార్టెంట్ నోటీస్ ఇచ్చాడు. కొన్ని ఫోటోగ్రాఫ్ వచ్చేసి సైజెస్ ఇచ్చాడు, ఆ సైజులోనే అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ ఖచ్చితంగా బ్లాక్ ఇంక్లో ఉండాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాలంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు అని చెప్తున్నాడు. ఇవి వచ్చేసి నా కామన్గా ఉండే రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ ఫీ ఆన్లైన్ మోడ్ ఇచ్చేసాడు. ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫీ 1000 ఎక్స్క్లూడింగ్ బ్యాంక్ ఛార్జెస్ బట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ. అంటే మనకు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఏం పడట్లేదు, కానీ జిఎస్టీ మాత్రం కంపల్సరీ అని చెప్తున్నాడు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫీజు వచ్చేసి ఎగ్జెంప్టెడ్ చేశాడు. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ హ్యాండిక్యాప్స్ ఉమెన్స్ వాళ్ళకి ఫీజు లేవు. మనకి ఇక్కడ ఎగ్జామ్కి టైం టేబుల్ మరియు షెడ్యూల్ ఇచ్చాడు క్లియర్గా. అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి March 1, 2021 నుంచి స్టార్ట్ అవుతే ఎండింగ్ వచ్చేసి March 31, 2021 వరకు ఉంటుంది. అవైలబిలిటీ ఆఫ్ కాల్ లెటర్స్ ఆన్ వెబ్సైట్ ఫర్ డౌన్లోడ్. వెబ్సైట్ నుంచి మనం కాల్ లెటర్ ఎప్పుడు డౌన్లోడ్ చేయాలి? 10 days ప్రియర్ టు అనౌన్స్డ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్కు ఒక 10 days బిఫోర్ నుంచి వెళ్ళి మనం కాల్ లెటర్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ ఇచ్చాడు మనకి ఇక్కడ. టెంటేటివ్ ఇన్ ద మంత్ ఆఫ్ May or June 2021లో ఉండేది. డేట్ అయితే ఎగ్జాక్ట్లీగా ఇవ్వలేదు, May or Juneలో ఉంటుందని చెప్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఫుల్ క్లియర్గా PDF లింక్ను కూడా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీ నోటీస్ బోర్డ్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కడం ద్వారా మన ఛానల్లో ప్రతి వీడియోస్ని మీరు చూడగలరు. అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.